హాయ్ మామ. డే 3 పనికిరాని 50 mm లెన్స్తో నా మాటలు ఇవి. నేను నైట్ షిఫ్ట్ చేసి ప్రాపర్గా పడుకోలేదు, అందుకే కొంచెం టైర్డ్గా ఉన్నా. డేలో హాఫ్ ఆఫ్ ద డే నేను ఆల్మోస్ట్ అప్ టు 1 o'clock 2 దాకా నాకు నిద్ర రాలేదు. ఢిల్లీ ప్రొటెస్ట్ వీడియోస్ చూస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. మరీ ఎంత దారుణంగా కొడతారని నాకు అనిపించట్లేదు. పీపులే కదా గవర్నమెంట్ ఎన్నుకుంది, పీపులే కదా మొత్తం అన్నిటికీ, స్టూడెంట్సే కదా దేశానికి మెయిన్. ఎక్కడ మా ప్రొటెక్షన్? పోలీసులే కొడుతుంటే ఏదో రౌడీల నుంచి కాపాడ్డాను అనుకుంటే అనుకోవచ్చు, మరి దారుణంగా పోలీసులే కొడుతున్నారు. పోనీ పోలీసులు అనుకుంటే కాదు, కొంతమందికి యూనిఫామ్ ఇచ్చారు, దానికి బ్యాడ్జెస్ లేవు, నేమ్ ప్లేటింగ్స్ లేవు. ఏమో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు జనాల్ని. సరే, కొంతమంది సివిల్ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళు ఎవరు? అంత పెద్ద రచ్చ జరుగుతుంటే సివిల్ డ్రెస్లో వచ్చి కొడుతున్నారు కదా, దానికి గ్రేట్ మావా, సల్యూట్. రీజన్ ఏంటంటే మనుషులను చితకబాదాలా, కొట్టాలా, ఏదో చేయాలా. ఈ ఒక పర్సన్ 20 days నుంచి తినకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని చెప్పి ట్రై చేస్తుంటే ఆయన తీసుకెళ్ళిపోయారు. సరే, వెరీ గుడ్. పోనీ ఏదైనా చేస్తారా అని నాకు భయం వేస్తుంది. మామ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మామ, మహా అంటే ఇంటర్ తర్వాత ఏం చేస్తారా బాబు అంటే రెండే మామ, ఒకటి డాక్టరు, రెండవది ఇంజనీరింగ్. ఏం మామ అవే పట్టుకోవాలా, ఇంకేం ఉండవా? సొసైటీ అలా తయారు చేసింది మామ. నిజం చెప్పాలంటే నేను ఇంజనీర్ని, నేను తప్పని చెప్పట్లే. నేను ఒక గొర్రెని. కానీ నేను క్లీన్గా వెళ్ళలేదు, అన్క్లీన్గా వెళ్ళాను. అంటే డిప్లొమా జాయిన్ అయ్యా, జాబ్ కావాలి, పేరెంట్స్ని చూసుకోవడం కోసం ఎర్లీగా 10th అయిన తర్వాత ఎర్లీగా జాబ్ రావాలనుకుంటే డిప్లొమా ఒకటే ఉంది మామ నాకు తెలిసిన విషయాల్లో. దాని తర్వాత జాబ్ చేశా, అది నాట్ సూటబుల్ అనిపించి మళ్ళీ ఇంజనీరింగ్ చేశాను. అంటే ఒకటి మామ చెప్తున్నా, డాక్టర్స్కి, ఇంజనీర్స్కి శాలరీస్ ఇంత ఇస్తాము అనుకుంటే ఎవరు జాయిన్ అవుతారు మామ? అర్థం చేసుకోండి ఒకసారి. ఎవరు జాయిన్ అవుతారు? ఎవరు జాయిన్ అవ్వరు. అదే ఫార్మింగ్లో లేకపోతే ఏదైనా వేరే అదర్ ఫీల్డ్స్లో డబ్బులు వస్తాయి బాగా అనుకుంటే దానికే జాయిన్ అవుతారు. దానికే సొసైటీ మంచిగా కోచింగ్ సెంటర్ పెట్టి జాయిన్ చేయించి గొర్రెలు చేస్తుంది. ఏమో నాకు అర్థం కావట్లే ఈ పోలీసులు సిస్టము అర్థం కావట్లే. నాకు చిన్న పాప ఉంది, 4 years కిడ్. దానికి నేను ఏమని నేర్పించాలి, ఏమని చెప్పాలి? ప్రజెంట్ సొసైటీ ఇలా ఉందని చెప్పాలా? బయటికి వెళ్దామంటే భయం. అంటే ఈ గత 2 monthsలో నుంచి చేస్తుంటే వీడియోస్ చూస్తుంటే 4 years కిడ్ రేప్ అటెంప్ట్, చంపేస్తున్నారు. సరే అని చెప్పి ఆటోలో ఏదైనా సేఫ్గా వెళ్తాను అనుకుంటే ఆటో వాడు కూడా అమ్మేసి హోటల్లో 30 మంది, అది తెలిసిన విషయమే. పోనీ స్కూల్లో అనుకుంటే స్కూల్లో ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ అందరినీ నేను చెప్పట్లేదు మామ. స్పెసిఫిక్గా ఎవడు చేస్తున్నారో వాడికి నేను ఇచ్చే మెసేజ్ ఇది. అంటే వాడికి నేను పాయింట్అవుట్ చేస్తున్నా, ఎందుకు, దేనికోసం. మామ చెప్పాలంటే నువ్వు ముంబై, ఆ ఆటో ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? రాజస్థాన్లో 2,000 ఉండవు మామ. రోజంతా ఆటో డ్రైవ్ చేయమామ, 2,000 వస్తుంది. అదే 2,000 నువ్వు 4 గంటలు ప్లాన్ చేసుకో, 6 hours ప్లాన్ చేసుకో. నీకు కావాల్సిన సుఖం దొరుకుతున్నప్పుడు వేరే వాళ్ళని ఎందుకు మామ చెయ్యాలి? అది ఎంతవరకు? లేదా అది ఫ్రీగా వస్తుందా ఏంటి? ఎవరికి కావాలి మామ ఇది? నాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తే ఏదైనా దొరుకుద్ది. కొంచెం అర్థం చేసుకొని ప్రవర్తిస్తే జనాలు కొంచెం భయపడడం మానేస్తారు మామ. బయటికి వెళ్తే ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. నిన్న ఈరోజు మార్నింగ్ వీడియో చూసా. ఆ అమ్మాయి చిన్న కిరాణా షాపు, అందులోంచి ఒక నలుగురు ఒక కారులో వచ్చి ఒక నలుగురు తీసుకెళ్ళిపోయారు ఆ అమ్మాయిని. అది ఏం చేశారో కూడా తెలియట్లేదు. పోనీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అంటే ఏమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్ చేయడానికి ఇలాంటివి కావాలా?
ఏమో నాకైతే ఎడ్యుకేషనే వల్ల డెవలప్ అవుతాం అంటే లేదు మావ. ఈ రోజుల్లో ఇప్పటివరకు చెప్తున్నా కదా, 90s కిడ్స్కి ఉన్నంత భయం ఈ జెన్జీ మనుషులకు లేదు. ఎందుకంటే దే వోంట్ టేక్ కేర్ అబౌట్ దెమ్. నచ్చితే చేస్తా, లేకపోతే మానేస్తా, లేకపోతే ఏదైనా చేస్తా. నిజం అలాగే ఉన్నారు. మన 90s కిడ్స్ ముందు జనరేషన్ మాత్రమే కొంచెం భయపడుతున్నారు కానీ భయపడట్లేదు ఇప్పుడు. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చేస్తున్నారు బయటికి. సెల్ఫ్ రెస్పెక్ట్ తీసుకుంటున్నారు మా. ఏదో చెప్పాలంటే 90s కిడ్స్ కొంచెం అన్నీ మూసుకొని పని చేస్తున్నారు చెప్పాలంటే. అందులో నేను ఒకరినే ఒప్పుకుంటా. కమింగ్ జనరేషన్ పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు సొసైటీలో ఏం జరుగుతుందని ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకటి మా సిస్టమ్ బాగాలేదు ప్రజెంట్ అయితే. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే నేను అంత తోపుగా తురుము కాదు, మంచిగా లేదు. గురుకుల పాఠశాలలు కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. అలాంటి కనీసం ఎస్టాబ్లిష్ చేసి బ్రాంచెస్ పెట్టినా, లేకపోతే ఇన్కార్పొరేట్ చేస్తే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. కార్పొరేట్ కల్చర్స్ హెడేక్ మా చెప్పాలంటే. లైఫ్లో చాలా హెడేక్. కాంపిటీషన్, రన్నింగ్, నువ్వు చదువు, అది చదువు, ఇది చదువు. ఎంత చదివినా వేస్ట్ మామ, చెప్తున్నాం కదా. ఆడి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చదువుకోవాలి అంతే కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది సెన్సిటివ్ టాపిక్, నా వల్ల కావట్లేదు చెప్పడానికి. సరే మామ, ఇంకేదో ఒకరోజు చూద్దాము. నేనైతే మాట్లాడలేను, ఫుల్ టైర్డ్గా ఉంది కొంచెం, ఏమనుకోవద్దు. ఉదయపూర్ వీడియోస్ కొంచెం పెడతాను చూడండి. ఓకే.